నా పేరు సైదుల్ సార్. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఒక 500 కుటుంబాలు ఉంటున్నాం సార్. అయితే ఏమవుతుంది, ఒక్కొక్కరికి 40 గజాలు 50 గజాల మీద ఉన్నాం సార్. 25 ఏళ్ళ క్రితం బేస్మెంట్ కట్టిన కూల్దెంగిరు, 10 ఏళ్ళ క్రితం బేస్మెంట్ కట్టుకున్నాం కూల్దెంగిరు. మళ్ళీ ఈ మధ్యలో దిల్ సంస్థ అనే సంస్థ వచ్చి 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఆ ఇబ్బందులు మేము చాలా కొన్ని బేస్మెంట్కి ఒక్కొక్క బేస్మెంట్కు 10 నుంచి 20 వేలు ఖర్చు పెట్టుకొని మేము బేస్మెంట్లు కడితే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే అట్లా కొంత మేము లాస్ కూడా అవుతున్నాం సార్. అయితే మేము రోజు ఇక్కడే వండుకుంటా కూలినాలు చేసుకుంటూ ఉంటున్నాం సార్. ఒక 500 కుటుంబాలు ఉన్నాం సార్ ఇక్కడ. అయితే ఈ మధ్యలో దిల్ సమస్య అనే సమస్య వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. కూలి దెంగుతారు సార్, మాటికి వచ్చి కూలి దెంగుతారు. మరి మాకు మీరే న్యాయం చేయాలి సార్, ఏదన్నా మీరే న్యాయం చేయాలి. కానీ కొన్ని షెడ్లు కూడా ఉన్నాయి సార్. ఒక్కొక్కరికి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నట్టు సార్, మేము గరీబ్ వాళ్ళం. వాళ్ళకు ఒక్కొక్కరికి 500 నుంచి 1000 గజాలు ఉన్నాయి సార్. వాటిని ముట్టుకుంటలేరు. కానీ ఈ 40-50 గజాలను వచ్చి ఊరికే కూలగొట్టుతుంటే మేము లాస్ అవుతున్నాం సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం, లాస్ అవుతున్నాం. మాకు ఇల్లు కూడా లేదు సార్. గుడిసెలు వేసుకొని ఉందామంటే కూడా కనీసం గుడిసెలు కూడా వేసుకొని ఇస్తలేదు సార్ మమ్మల్ని. అది మీరే న్యాయం చేయండి సార్. हम गरीब लोग हैं, यहाँ पर बैठे हैं। अमीर भाई रहे जब से 25 साल हो गया साहब। हाँ, गरीब लोग हैं, यहाँ बहुत पार्टी में जा रहे हैं। 40 गज 30 गज 50 गज में झोपड़ा डालना तो भी गिरा दे रहे हैं। क्या करना साहब, किधर भी गए तो भी कुछ नहीं है। मेहनत करके जी रहे, सेबा बेचना, अंगूरा बेचना, सब बेच लेके जी रहे। सब गरीबा है, 500 आदमी है। तो रात तक हम सोने नहीं दे रहे, दिन तमाम बैठने नहीं दे रहे। हाँ, क्या बोल दो, कैसा भेजता हूँ बोल रहे, पुलिस वालों को बुलाता हूँ बोल रहे, वहाँ जाओ यहाँ जाओ जाओ, तुम्हारा पट्टा है क्या कि वो है क्या बोल रहे मेरे। हाँ, हमारी उम्र कहाँ तक है क्या है। हाँ, 75 साल चल रहा है। हम लोग यहाँ भूखे प्यासे मर रहे साहब। हमारे बेहालत की बेहालत हो रही, बच्चे वगैरह हमारे परेशान है। तुम ही इंसाफ करो साहब। जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय केसीआर। सीएम महमूद अली साहब लिख दिए तो पेपर है अपने पास, पूरे डॉक्यूमेंट पेपर है, चीज़ है। गरीब लोगों के पास नहीं जाना, हाथ नहीं लगाना, अपने पास लिख दिए तो है। क्या पेपर ले लेके आ रहे हैं, आधा घंटा आपको बोले बोलो दो मतलब प्रेस वाला अनाउंस करो बोलो डीपीओ साहब। पेपर है तो कर लो जी, हम वो नहीं कर रहे। ये नया बने से पूरे परसों बने तो नहीं है, ऑलरेडी अभी बनाए तो नहीं है। नहीं ये बेसमेंट है, घर के नहीं बोल रहे हैं। हम जो बोल रहे ना आप इधर के साथ जाए तो आप ये बात करो, क्या कर लेना है, साफ कर लेना है, साफ कर लेना है, साफ कर జనాలు ఇక్కడ ఓపెన్నారు. అదే కూడా వాళ్ళు రప్పాలంటే పెద్ద కష్టమే. సార్ మీరు ఉండండి, మీకు నమ్మకం లేకుండా మీరు ఉండండి, మీరు ఇద్దరు ఉండండి. ఆడవాళ్ళ మేడం రాకమని చెప్పు, ఇప్పుడు ఎందుకు సార్ వాళ్ళు వెళ్ళిపోయి మనం మళ్ళీ కోవిడ్ 150 ఎప్పుడు గరీబ్ వాళ్ళ మొదలెట్టుకోవాలి. బీకలేరా ఉంది కదా, 8 నుంచి 7 దాకా ల్యాండ్ అయితే ఉంది కదా సార్. మొత్తం ఉంది కదా, 500 గజాలు 600 గజాలు
వెయ్యి గదాలలో ఆపితే పెద్ద పెద్ద షెడ్లు వేసి అక్కడ వదిలేరు గరీబ్ వాళ్ళ దగ్గర షెడ్ సార్ అక్కడ వాళ్ళ సహపడుతున్నారు అంటే గరీబ్ వాళ్ళ సతాస్తున్నారు అందువరకే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంట్లో వస్తే అడగండి మీకు కూడా ఆలోచన ఉండాలి గవర్నమెంట్ తీసుకుంటుందా వదిలేసుకుంటుందా అది తర్వాత అన్న పబ్లిక్ కోసం కదా అప్పుడు మీతో పాటు నేను కూడా ఉంటాను పబ్లిక్ కోసం గవర్నమెంట్ ఇస్తామని ప్రత్యేకమనండి ఎప్పుడు ఇచ్చినావు జావేద్ సార్ ఎప్పుడు 2014 డేట్ ఏంది 2019 ముందే కదా